హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి ముఖ్యంగా ఫేస్ గ్లోయిగా బ్రైట్గా ఇలా కనిపించాలి అంటే కూడా మనకి ఫేస్ అనేది చాలా టైట్గా ఇంకా యంగ్గా కనిపించాలి అంటే చాలాసార్లు మనం ఈ మధ్య కాలంలో చూస్తున్నాము స్కిన్ చాలా ఏజ్కి ముందే ముడతలు అనేవి వచ్చేస్తూ ఉంటాయి. దీనికి మనకి ముఖ్యమైన కారణాలు ఏంటంటే ప్రాపర్ డైట్ తీసుకోకపోవడం ద్వారా, అంతేకాకుండా ఎక్స్టర్నల్గా కేర్ అంటే ఫేస్ని మనం బయట నుంచి కూడా అంటే ఇంటర్నల్గా ఫుడ్ ఎంతైతే ఇంపార్టెంటో మనకి బయట నుంచి కేర్ కూడా అంతే ఇంపార్టెంట్. సో ప్రాపర్గా అంటే స్క్రబ్ చేయకపోయినా లేదంటే క్లీనింగ్ అనేది మనం సరిగ్గా వాషింగ్ అవన్నీ చేయకపోయినా ఫేస్ని క్లెన్స్ చేసుకోకపోయినా కానీ ప్రాబ్లం అనేది వస్తుంది. అంతేకాకుండా మనకి కొన్నిసార్లు హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల ఈ ప్రాబ్లం అనేది వస్తుంది, కొన్నిసార్లు జెనెటిక్ డిజార్డర్స్ ద్వారా వస్తుంది. అంతేకాకుండా మనకి ప్రాపర్గా ఎప్పుడైతే మనం సరిగ్గా నీళ్లు తీసుకోమో బాడీలోకి రింకిల్స్ మనకి ఎక్కువగా ఏర్పడుతూ ఉంటాయి. అండ్ అంతేకాకుండా మనకి ఆ వాటర్ ప్రాపర్గా తీసుకోకపోవడం ద్వారా స్కిన్ కూడా చాలా తొందరగా ఏజ్డ్ అయిపోతుంది. సో ఇలాంటి వాటికి మనం బయట నుంచి క్రీమ్స్, యాంటీ ఏజింగ్ క్రీమ్స్ కానీ ఇలాంటివి ఏమన్నా అప్లై చేసినప్పుడు ఏంటంటే అవన్నీ స్కిన్ టైప్స్కి పడనప్పుడు మనకి సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. స్కిన్ ఇంకా డ్యామేజ్ అయిపోవడం, లేదంటే కొన్ని రోజుల తర్వాత డార్క్ అయిపోవడము. అండ్ మనకు కొన్నిసార్లు ఏమైనా ప్రోడక్ట్స్ పడనప్పుడు ఇందులో యూస్ చేసే హార్మ్ఫుల్ కెమికల్స్ ద్వారా మన స్కిన్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. కొన్నిసార్లు స్కిన్ అలర్జీస్ కానీ లేదంటే స్కిన్ క్యాన్సర్స్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని మనకి న్యాచురల్ రెమెడీసే చాలా మంచివి, ఎలాంటి రిస్క్ ఉండదు. మనము ఇంగ్రీడియంట్స్ కూడా మనం రెగ్యులర్గా యూస్ చేసే అంటే రెగ్యులర్గా మనకు అందుబాటులో ఉండేవే మనం యూస్ చేస్తాం అండ్ న్యాచురల్గా ఉంటాయి కాబట్టి మనకి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ లేకుండా స్కిన్ ఇంకా మనకి చాలా బాగా రిజల్ట్ బాగా చూపిస్తుంది స్కిన్ పైన ఈ రెమెడీస్వి. సో ఇక్కడ వ్రింకిల్స్ కోసం ఒక మంచి రెమెడీ మనం ఎలా ఇంట్లోనే పాటించవచ్చో చూద్దాము. సో ముఖ్యంగా ఇక్కడ మనకు కావాల్సింది ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్లో యాంటీ ఏజింగ్ ప్రాపర్టీస్ చాలా ఉంటాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ వల్ల ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ అవుతున్నాయో అన్ని బెనిఫిట్స్ మనకి స్కిన్కి కూడా ఉంటాయి అండ్ అంతే బెనిఫిట్ మనకి హెయిర్కి కూడా ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్ చాలా బాగా యాంటీ ఏజింగ్ లాగా వర్క్ చేస్తాయి అండ్ స్కిన్ పైన ఇందులో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి స్కిన్ పైన మంచి గ్లోని ఇస్తుంది. జెల్ అనేది మనకి స్కిన్ని స్మూదన్ చేస్తుంది. అంతేకాకుండా స్కిన్కి ఒక యాంటీ ఏజింగ్ ఇంగ్రీడియంట్ లాగా చాలా బాగా వర్క్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇంకా మనకు తీసుకోవాల్సింది అలోవెరా జెల్ అండ్ మనము నెక్స్ట్ తీసుకోవాల్సింది కొబ్బరి నూనె. కొబ్బరి నూనె అనేది మనకి మాయిశ్చరైజింగ్కి బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కొన్నిసార్లు మన స్కిన్కి డ్రై అయిపోయినప్పుడు కూడా ముడతలు ఎక్కువగా వస్తుంటాయి. ప్రాపర్ మాయిశ్చరైజర్ లేకపోయినా కానీ డ్రై అయిపోయినా కానీ ముడతలు వస్తూ ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రాపర్గా మనం మాయిశ్చరైజ్ చేస్తామో అప్పుడు స్కిన్ అనేది చాలా గ్లోయిగా అవుతుంది, టెక్స్చర్ ఇంప్రూవ్ అవుతుంది. మనం మసాజ్ చేయడం ద్వారా ఏంటి అంటే స్కిన్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది అనమాట. సో అందుకనే ఇక్కడ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాం. సో ఇది ఇంగ్రీడియంట్స్ తీసుకున్న తర్వాత మనము ఈ ఫ్లాక్స్ సీడ్స్ని ముందుగా ఒక చిన్న బౌల్లో వాటర్ యాడ్ చేసుకుని సోక్ చేసి పెట్టుకోవాలి. ఇలా వాటర్ని ఇందులో చూసారా ఒక 1 టీ స్పూన్ ఫ్లాక్స్ సీడ్స్ని తీసుకుని వాటర్ యాడ్ చేసుకుని మనం ఒక 15-20 మినిట్స్ పాటు నానబెడితే ఇలా జెల్లీ కన్సిస్టెన్సీ వస్తుంది మనకి. సో మనం ఇప్పుడు వ్రింకిల్స్ రెమెడీ కోసం ఈ జెల్ని ఉపయోగించుకుంటాం. ఫ్లాక్స్ సీడ్స్ని సోక్ చేసిన జెల్ ఉంటుంది కదా, ఈ జెల్ని మనము ఇప్పుడు ఇందులో ఉపయోగించుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని మనం ప్రిపేర్ చేసుకున్న జెల్ ఉంటుంది కదా ఫ్లాక్స్ సీడ్స్ది, అది ఫస్ట్ ముందుగా యాడ్ చేసుకోవాలి. ఇలా ఓన్లీ జెల్ని మనము ఉపయోగించుకుంటాము. ఈ సెరం మీరు ఫస్టే రెగ్యులర్ ఎప్పటికప్పుడు ఊరికే ప్రిపేర్ చేసుకోవడం కుదిరినప్పుడు కూడా ఫస్ట్ ముందుగా మీరు ఒక కంటైనర్కి సరిపడా ఎక్కువగా ఫ్లాక్స్ సీడ్స్ మనము సోక్ చేసేసుకుని ఎక్కువగా జెల్ అనేది తీసి పెట్టేసుకుని ఫస్టే ఒక సెరం లాగా మీరు ప్రిపేర్ చేసి పెట్టుకుంటే రెగ్యులర్గా మీకు యూస్ చేయడానికి చాలా బాగుంటుంది. ఒకేసారి యూస్కి మీరు ప్రతిసారి మనం టైం తీసుకొని పనులన్నీ చేయలేం కాబట్టి వీక్లో ఎప్పుడన్నా మనకు లీజర్ టైం అలా ఉన్నప్పుడు ఇలా తీసి పెట్టేసుకొని ఫస్ట్ మీరు ఒక కంటైనర్లో ఒక బాక్స్లో స్టోర్ చేసేసుకుంటే రెగ్యులర్ యూస్కి చాలా బాగుంటుంది. ఇలా మనకి ఫ్లాక్స్ సీడ్స్ది జెల్ తీసుకున్న తర్వాత ఇందులో మనం క్రీమీ కన్సిస్టెన్సీ రావడం కోసం అండ్ అలోవెరా జెల్ కూడా చాలా మంచిది మనకి వ్రింకిల్స్ నుంచి కాపాడడానికి కాబట్టి ఇందులో ఒక 2 టీ స్పూన్స్ వరకు మనము అలోవెరా జెల్ని కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఒక 3 డ్రాప్స్ వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒకవేళ మీరు ఒక 250 ml వరకు క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఒక 1 టీ స్పూన్ వరకు కోకోనట్ ఆయిల్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీటిని మనం బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఈ క్రీమ్ చాలా బాగా మనకు హెల్ప్ చేస్తుంది. సెరం అనేది మనకి స్కిన్కి చాలా బాగా యాంటీ ఏజింగ్ లాగా చాలా బాగా మనకి వర్క్ చేస్తుంది. ఫ్లాక్స్ సీడ్సే మనకి మెయిన్గా
చాలా మంచి ఇంగ్రీడియంట్. నార్మల్గానే మనకి వ్రింకిల్స్ నుంచి తొలగించడానికి, స్కిన్ని హెల్తీగా ఉంచడానికి, మనకి స్కిన్లో ఎలాస్టిసిటీ పెంచుతుంది, మన స్కిన్ని గ్లోయింగ్గా ఉంచుతుంది. కోకోనట్ ఆయిల్ కానీ అలోవెరా జెల్ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి మాయిశ్చరైజర్స్ కాబట్టి స్కిన్ అనేది చాలా బాగా వ్రింకిల్స్ ఫ్రీ ఉంటుంది. యాంటీ ఏజింగ్ లాగా బాగా పనిచేస్తుంది కాబట్టి ఏజింగ్ సైన్స్ అంటే స్కిన్ కింద మనకు ఐస్ కింద డార్క్ సర్కిల్స్ బ్యాగ్స్ లాగా రావడము, వ్రింకిల్స్ రావడం, ఐస్ దగ్గర లిప్స్ దగ్గర వ్రింకిల్స్ రావడము, ఇలాంటివన్నీ కూడా మనకి చాలా బాగా క్యూర్ అవుతాయి. అంతేకాకుండా మన స్కిన్ అనేది ఏజింగ్ కూడా డిలే అవుతుంది. అండ్ ఈ ఫోర్ హెడ్ పైన ఫోల్డ్స్ ఇవన్నీ కూడా మనకి చాలా బాగా తగ్గుతాయి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ జెల్ని మీరు ఒక సెరమ్ని కదా ఒక చిన్న బాటిల్లో మీరు స్టోర్ చేసేసుకొని ఎవ్రీడే నైట్ ఇది యాజ్ అన్ క్రీమ్ లాగా మనకి నార్మల్గా సెరమ్స్ ఎలా అయితే మనకి యాంటీ ఏజింగ్కి వస్తాయో సో అదే విధంగా నైట్ టైం ఫేస్ నీట్గా క్లెన్స్ చేసుకున్న తర్వాత పడుకోబోయే ముందు కొంచెం ఈ జెల్ని తీసుకుని ఫేస్కి అప్లై చేసుకుని చక్కగా మీరు మసాజ్ చేసుకుని ఒక 1 to 2 minutes పాటు స్కిన్కి చాలా బాగా మసాజ్ చేసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ డే మార్నింగ్ నార్మల్గా ఫేస్ వాష్ చేసుకోవచ్చు. ఇలా ఈ జెల్ని మీరు రెగ్యులర్గా యూజ్ చేయడం ద్వారా స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది, వ్రింకిల్స్ లేకుండా ఉంటాయి. అలోవెరా జెల్ మాయిశ్చరైజర్ ఇస్తుంది, అంతేకాకుండా కోకోనట్ ఆయిల్ మీ స్కిన్ని ఎన్హాన్స్ చేస్తుంది, బ్రైట్గా ఉంచుతుంది. మాయిశ్చర్ చేయడమే కాకుండా మనకి పింపుల్ మార్క్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఎరేజ్ అవ్వడానికి అలోవెరా జెల్ చాలా బాగా ఉపయోగపడుతుంది. డార్క్ స్పాట్స్ కానీ పిగ్మెంటేషన్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి క్లియర్ అవుతాయి, డార్క్నెస్ కూడా క్లియర్ అవుతుంది అండ్ స్కిన్ చాలా హెల్తీగా ఉంటుంది. వ్రింకిల్స్ని క్యూర్ చేసుకోవడం కోసం అంటే ఫైన్ లైన్స్ కానీ సైన్స్ ఆఫ్ ఏజింగ్ని వీటన్నిటిని మనం దూరం చేసుకుని అంటే కొంచెం డిలే చేసుకోవడం కోసం సో ఫస్ట్ మనం ఒక చిన్న టిప్ గురించి తెలుసుకుందాము. దీనికోసం మనకు కావాల్సింది శాండిల్వుడ్ పౌడర్ అంటే గంధం పౌడర్ కానీ లేదు అంటే గంధం పేస్ట్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ మీ దగ్గర గంధం చెక్క ఉంది అనుకుంటే చెక్కని మీరు రబ్ చేసినట్లయితే పేస్ట్ వస్తుంది కదా, ఆ గంధం పేస్ట్ అయినా తీసుకోవచ్చు. కాకపోతే నేను ఇక్కడ మార్కెట్లో రెడీమేడ్గా ఉండే శాండిల్వుడ్ పౌడర్ని యూజ్ చేస్తున్నాను, గంధం పౌడర్ని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను. నెక్స్ట్ మనకు కావాల్సింది ఏంటి అంటే యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకోవాలి. మదర్స్ ఎర్త్ కానీ ఇంకేదైనా మంచి బ్రాండ్ది మీరు యాపిల్ సైడర్ వెనిగర్ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక క్లీన్ బౌల్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఈ శాండిల్వుడ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఒక 1 to 2 teaspoons వరకు ఫేస్ ప్యాక్కి ఎంత అవసరమో అంత మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఇందులో యాపిల్ సైడర్ వెనిగర్ని కూడా యాడ్ చేసుకోవాలి. యాపిల్ సైడర్ వెనిగర్ మనకి ఓన్లీ ఈ బ్యూటీకేనా మనం పర్చేస్ చేయాలి అని కాకుండా హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది. యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల మనకి ఎన్నో రకాల యూజెస్ ఉన్నాయన్నమాట. అంటే మన హెయిర్కి యూజ్ చేయొచ్చు మనము, అంతేకాకుండా మన స్కిన్కి యూజ్ చేయొచ్చు, అంతేకాకుండా మన హెల్త్కి కూడా చాలా ఇష్యూస్ని మనం క్లియర్ చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో అందుకని యాపిల్ సైడర్ వెనిగర్ మీరు ఒకసారి ఈ మమాతది తెచ్చిపెట్టేసుకుంటే మీకు అన్నిటికీ కూడా ఇది యూజ్ అవుతుంది అనమాట. అంటే హెయిర్కి ఎలా అంటే మనకి డాండ్రఫ్ రాకుండా కాపాడుతుంది, డాండ్రఫ్ వచ్చినా కానీ మనకి క్యూర్ చేసుకోవడానికి అండ్ మనకి అంతేకాకుండా స్కిన్ ట్యాగ్స్ రిమూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. మనకి యాపిల్ సైడర్ వెనిగర్ వల్ల మనకి ఏంటి అంటే డాండ్రఫ్ చాలా బాగా పోతుంది, అంతేకాకుండా పేలు పడుతూ ఉంటాయి కదా హెయిర్లో, వాటిని క్యూర్ చేసుకోవడానికి కూడా ఈ యాపిల్ సైడర్ వెనిగర్ చాలా బాగా ఉపయోగపడుతుంది.